Hi students, I am Lakshmi, Faculty of Chemistry in Padmavati Junior College, Narsanapeta. Intermediate second year chemistry ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. అయితే దానిలో మనకి అంటే మనం కెమికల్ కైనెటిక్స్ అనేది థర్డ్ యూనిట్ చెప్తున్నాము. మరి ఆ కెమికల్ కైనెటిక్స్లో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ప్రీవియస్లోకి వచ్చేసరికి రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్పాము. ప్రెజెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే ఇక్కడ మనం తెలుగులో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే ఏంటంటే చర్య క్రమాంకము అంటాము. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ మీన్స్ చర్య క్రమాంకము అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో వాటి యొక్క ఆర్డర్ అనేది ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈరోజు టాపిక్. అది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ తీసుకున్నట్లయితే చర్య క్రమాంకం అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ terms of the reactants in the rate law expression is called the order of that chemical reaction. అంటే ఏదైనా ఒక రసాయన చర్యలోని క్రియాజనకాల గాఢత పదాల ఘాతాల మొత్తాన్ని ఏమంటామంటే ఆ చర్య యొక్క చర్యా క్రమాంకం అంటాం. ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అంటే ఘాతాలు అనమాట, పవర్స్. ఏదైనా ఒక రసాయన చర్యలోని క్రియాజనకాలు రియాక్టెంట్స్ అంటాము. క్రియాజనకాల గాఢత పదాలు అంటే వాటిలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనమాట. గాఢత పదాల ఘాతాలు పవర్స్ అనమాట. ఆ పవర్స్ యొక్క మొత్తాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఏదైనా ఒక రసాయన చర్యలోని రిచర్డ్ కెమికల్ రియాక్షన్ అనేది ఏదైనా ఒక రసాయన చర్యలోని క్రియాజనకాల రియాక్టెంట్స్ యొక్క క్రియాజనకాల గాఢత పదాల ఘాతాల మొత్తాన్ని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. దాన్ని ఇక్కడ ఏమంటామంటే ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ లా ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నోన్ ఎస్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. దీన్ని మనం ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎనీ జనరల్ రియాక్షన్ ఏదైనా ఒక సాధారణమైనటువంటి ఒక కెమికల్ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా ఇక్కడ ఇచ్చాడు ఏఏ ప్లస్ బీబీ గివ్స్ రైస్ టు సిసి ప్లస్ డిడి. అంటే మనం ఎనీ కెమికల్ రియాక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. దానిలో మనం ఇక్కడ జనరల్ ఒక రియాక్షన్ ఏఏ ప్లస్ బీబీ ఈజ్ రివర్సిబుల్ గివ్స్ రైస్ టు డిడి. అంటే ఇక్కడ ఏ అనేవి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అయితే దీనిలో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము రేట్ ఆఫ్ రియాక్షన్. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకునేటప్పుడు ఏం చెప్పాము, రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎప్పుడు కూడా రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుందని చెప్పాము. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది దీనికి రాసేటప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఏ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ పవర్ ఆఫ్ స్మాల్ ఏ రాసాము ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్ బి పవర్ ఆఫ్ స్మాల్ బి అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనమాట ఈ రియాక్షన్కి. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకునేటప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది కదా, అప్పుడు ప్రపోర్షనల్ అంటే తొలగిస్తే ఏమొస్తుంది, ఇక్కడ ప్రపోర్షనల్ తీస్తే కాన్స్టెంట్ పెట్టుకుంటాం. కాన్స్టెంట్ ఇక్కడ ఏంటుంది కే ఈక్వల్ టు అవుతుందంటే రేట్ కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ కే ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్. ఆ రేట్ కాన్స్టెంట్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్కి ఎలా ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి పవర్లో ఏమున్నాయి, ఇక్కడ ఏమన్నాడు మనకి డెఫినేషన్లోన పవర్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అన్నాడు. అంటే పవర్స్లో ఏమున్నాయి, స్మాల్ ఏ స్మాల్ బి ఉన్నాయి. అప్పుడు వాటి యొక్క టోటల్ పవర్స్ అనేవి ఏమవుతుంది, స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ఈక్వల్ టు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పవర్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ఈక్వల్ టు nth ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. అంటే మనకు వచ్చినటువంటి నెంబర్ అనమాట. ఆ నెంబర్ బట్టి మనము అది ఏ ఆర్డర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ పవర్స్లో 0 వస్తే దాన్ని ఏమంటామంటే 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం. మరి 0 ఆర్డర్ రియాక్షన్లో ఏమొస్తుంది, 0 ఆర్డర్ రియాక్షన్లో ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే దానిలో క్రియాజనకాల యొక్క గాఢత పైన ఆధారపడకపోతే దాన్ని ఏమంటామంటే 0 ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. జనరల్గా మనకి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే వాటిలో ఉన్నటువంటి పవర్స్ పైన. ఆ పవర్స్లో కానీ 0 ఉంటే దాన్ని 0 ఆర్డర్ అని చెప్తాము, లేకపోతే 1 ఉంటే ఫస్ట్ ఆర్డర్ అని, 2 ఉంటే సెకండ్ ఆర్డర్ అని, 3 ఉంటే థర్డ్ ఆర్డర్ అని. ఒకవేళ ఏవైనా ఫ్రాక్షనల్ నెంబర్ ఉంటే దాన్ని ఫ్రాక్షన్తో మెన్షన్ చేసి రాయడం జరుగుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కెన్ బి 0, 1, 2, 3 అండ్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే చర్య క్రమాంకం అనేది
జీరోగా అయినా ఉండొచ్చు, 1గా అయినా ఉండొచ్చు, 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, లేదా మనకి ఫ్రాక్షన్లు అంటే మనకి ఫ్రాక్షన్ భిన్నాల రూపంలోనైనా ఉండొచ్చు అని చెప్తాడనమాట. మరి జీరో ఆర్డర్ రియాక్షన్లోకి వచ్చేసరికి ఏం చెప్పాము? ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే ఈ చర్య రేట్ అనేది ఆ చర్య యొక్క క్రియాజనకాల యొక్క గాఢత పైన ఆధారపడకపోతే దాన్ని ఏమంటామంటే జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాము. వాటి యొక్క పవర్ అనేది 1 వస్తే దాన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాము, 2 వస్తే దాన్ని సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాము, 3 వస్తే దాన్ని థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అంటాము, n వస్తే దాన్ని ఏమంటామంటే nth ఆర్డర్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే మనము ఐపీఏ పర్పస్లోకి వచ్చేసరికి మెన్షన్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ కూడా రాయమంటాడు. అందులో మనకి జీరో ఆర్డర్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అమోనియా అంటే ఇక్కడ మనకి గ్యాసెస్ స్టేట్ ఈక్వేషన్ తీసుకుంటే అమోనియా అంటే మనకి అమోనియా నుండి ఏమొస్తుంది? నైట్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం ఎట్ 1130 కెల్విన్ టెంపరేచర్ అనమాట. అంటే ఇక్కడ 1130 కెల్విన్ టెంపరేచర్ యూజ్ చేస్తూ అమోనియా గ్యాస్ నుండి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్లు అనేది వచ్చినటువంటి రియాక్షన్ జీరో ఆర్డర్ రియాక్షన్, గ్యాస్ స్టేట్ జీరో ఆర్డర్ రియాక్షన్గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే శూన్య క్రమాంక చర్య అంటాం తెలుగులో. దీన్ని ఏమంటాము? శూన్య క్రమాంక చర్య అంటాం. మరి ఆ శూన్య క్రమాంక చర్యకి ఎగ్జాంపుల్ ఏంటంటే 2NH3 gives rise to N2 + 3H2. అయితే ఇక్కడ రేట్ ఈక్వల్ ఏమవుతుంది? ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్లో. అదే జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక చర్యల్లో ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అనేది రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ అనేది డిపెండ్ అవ్వదని చెప్పాము రేట్ ఆఫ్ రియాక్షన్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అమోనియా జనరల్గా ఇక్కడ 2 moles ఆఫ్ అమోనియా అనేది రియాక్షన్లో మనం అబ్జర్వ్ చేసాము. జనరల్గా మనం దీన్ని ఏమనుకుంటాము? సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అనుకుంటాం. కానీ ఈ రియాక్షన్ అనేది ఏమవుతుంది? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవ్వదు అనమాట. అంటే క్రియాజనకాల యొక్క గాఢత పైన ఆధారపడదు. కాబట్టి మనము దీన్ని దేనిగా కన్సిడర్ చేస్తామంటే జీరో ఆర్డర్ రియాక్షన్గా కన్సిడర్ చేస్తాం. అప్పుడు దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు K × NH3⁻0. జనరల్గా మనం ఇక్కడ 2 ఉంటుంది, 2 రాయకూడదు అనమాట. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంటే డిపెండ్ అవ్వదు కాబట్టి పవర్ పైన ఏం వేసుకున్నాము? 0 వేసుకున్నాము. కాబట్టి ఆర్డర్ ఈక్వల్ టు దీనిలో ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఇట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్ అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే డిసోసియేషన్ ఆఫ్ HI అంటే హైడ్రోజన్ అయోడైడ్ యొక్క డిసోసియేషన్ అంటే విఘటన చర్య అనమాట. మరి జనరల్గా హైడ్రోజన్ అయోడైడ్ అనేది డిసోసియేట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. మరి హైడ్రోజన్ అయోడైడ్ అనేది డిసోసియేట్ అయితే ఏమొస్తుందంటే H2 and I2. హైడ్రోజన్ అయోడైడ్ అనేది డిసోసియేట్ అయితే ఏమవుతుంది? H2 and I2 అనేది రావడం జరుగుతుంది. మరి ఈ H2 and I2 గ్యాస్ అనేది వచ్చినటువంటి ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో కూడా జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ లాగే కనిపిస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. సో ఇట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్. అంటే దీనిపైన అంటే ఇది ఈ క్రియాజనకం యొక్క గాఢత పైన ఇది ఆధారపడదు కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు ఇక్కడ దీనిలో కూడా మనం పవర్లో ఏమేస్తామంటే 0 వేస్తాం. జనరల్గా దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాసినట్లయితే ఏమవుతుంది? రేట్ ఈక్వల్ టు సేమ్ దీనిలాగే K × కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI పవర్ 0. అంటే ఇక్కడ ఏంటి రాసాము? NH3కి పవర్ 0 ఎలాగ రాసాము? హైడ్రోజన్ అయోడైడ్ కూడా పవర్లో 0 వేసుకొని రాయొచ్చు అనమాట. అవి మనకి గ్యాస్ స్టేట్ మాలిక్యూల్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక వాయు స్థితిలో ఉన్నటువంటి శూన్య క్రమాంక చర్యలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట అవి. అయితే మనకి ఇది జీరో ఆర్డర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. అలాగే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే దానికి ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. మరి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లోకి వచ్చేసరికి నైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది మనకి N2O5 తీసుకున్నట్లయితే ఏమొస్తుంది? దీని నుండి N2O4 అంటే N2O4 యొక్క డిసోసియేషన్ అనమాట. అప్పుడు N2O4 + ½ O2 అంటే జనరల్గా ఇక్కడ 2 moles ఆఫ్ నైట్రోజన్ ఎలిమెంట్, నెక్స్ట్ అంటే ఇక్కడ 2 elements నైట్రోజన్ ఉంది, నెక్స్ట్ ఆక్సిజన్ 5 atoms ఉంది. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ రియాక్షన్. అంటే దీన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏమొస్తుంది? N2O5 అనే కదా O4 అయింది. రిమైనింగ్ ఆక్సిజన్ అనేది ½ O2 మీన్స్ 1 ఆక్సిజన్ అనమాట. అంటే O2లో ½ అంటే 1 ఆక్సిజన్ కదా. అప్పుడు టోటల్ రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయింది. అయితే ఇక్కడ ఎన్ని మోల్లు N2O5 రియాక్షన్లో పార్టిసిపేట్ చేసిందంటే 1 mole ఆఫ్ N2O5. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. అందువల్ల ఇది ఏమవుతుంది?
ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. అంటే దీనికి కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఇలా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2O5 పవర్ 1 అని రాయాలన్నమాట. ఇక్కడ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ రాసినట్లయితే ఏమవుతుంది, రేట్ ఈక్వల్ టు ఏమవుతుంది దీనిలో కంటే రేట్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2O5 పవర్ 1 అనమాట. అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి. ఒకవేళ మనకి అలాగే SO2 Cl2 థైనైల్ క్లోరైడ్ తీసుకున్నట్లయితే ఇది డిసోసియేట్ అయితే ఏమవుతుంది, SO2 ప్లస్ Cl2. ఇట్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది కూడా ఏమవుతుంది, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. అలాగే మనకి హైడ్రోజనేషన్ ఆఫ్ ఈథీన్ అంటే ఈథీన్ని హైడ్రోజనేషన్ చేసేటప్పుడు ఇక్కడ H2 అనేది క్యాటలిస్ట్ యాక్ట్ చేయడం వల్ల ఈథీన్ నుండి ఏమొస్తుంది, ఈథేన్ వస్తుంది. ఈథీన్ ఎథనీల్ నుండి ఏమొస్తుంది, ఈథేన్. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే 1 మోల్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్ అనమాట అక్కడ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే వీటి యొక్క గాఢత పదాలు అన్నిటికీ ఒకటే కాబట్టి ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. 2 మార్క్స్ లో కూడా ఇవి వాడటం జరుగుతుంది అనమాట. అయితే వీటితో పాటు మనకి వీటి యొక్క యూనిట్స్ అనేవి ఎలాగుంటాయి అంటే ఈ ప్రతి మనకి 0 ఆర్డర్కి, ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్కి మనము ప్రమాణాలు అంటాం. ఆ ప్రమాణాలు కూడా మనకి ఎగ్జాంపుల్ అంటే ఇంపార్టెంట్ అనమాట. యూనిట్స్ కూడా రాయమని అడుగుతాడు. ఒకసారి ఆ యూనిట్స్ అనేవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ యూనిట్స్ తీసుకున్నట్లయితే మనకి రేట్ ఆఫ్ అంటే ఇక్కడ యూనిట్స్ ఆఫ్ ది రేట్ కాన్స్టెంట్ అన్నాడు. మరి వీటి యూనిట్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా యూనిట్స్ మనం రాసివచ్చు అనమాట. ఇక్కడ జనరల్గా ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే రాయొచ్చు. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి, మోల్ పవర్ ఆఫ్ 1 - n ఇంటూ లీటర్ పవర్ ఆఫ్ n - 1 ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇది మనకి ఒక అంటే సింప్లిఫికేషన్ అనమాట. అంటే సింప్లిఫికేషన్ ఫార్ములా. యూనిట్స్ అంటే రేట్ కాన్స్టెంట్ యొక్క ప్రమాణాలు మనం క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మోల్ పవర్ ఆఫ్ 1 - n ఇంటూ లీటర్ పవర్ n - 1 ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ n ఈక్వల్ టు 0, 1, 2, 3 అనమాట. అంటే ఇక్కడ అది 0 ఆర్డర్ అయితే 0 సబ్స్టిట్యూట్ చేస్తాము, ఫస్ట్ ఆర్డర్ అయితే 1 సబ్స్టిట్యూట్ చేస్తాము, సెకండ్ ఆర్డర్ అయితే 2, థర్డ్ ఆర్డర్ అయితే అలాగా 3 అనమాట సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ మనం 0 ఆర్డర్కి రాసామనుకోండి, శూన్య క్రమాంక చర్యకి రాసామనుకోండి. మరి 0 ఆర్డర్లో ఏమవుతుంది, 0 ఆర్డర్కి n ఈక్వల్ టు 0 మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడు n ఈక్వల్ టు 0 వేస్తే ఏమవుతుంది, మోల్ పవర్ ఆఫ్ 1 - 0 ఇంటూ లీటర్ పవర్ ఆఫ్ 0 - 1 ఇంటూ సెకండ్ ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 - 0 అంటే మోల్ పవర్ ఆఫ్ 1 అంటే మోల్ ఇంటూ లీటర్ పవర్ ఆఫ్ 0 - 1 అంటే ఏమవుతుంది, -1 ఇంటూ సెకండ్ ఇన్వర్స్. అంటే 0 ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక చర్యకు ప్రమాణాలు లేట్ అవుతాయి. మోల్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్, మోల్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇట్ ఈస్ 0 ఆర్డర్ రియాక్షన్. అంటే దీన్ని ఏమంటామంటే శూన్య క్రమాంక చర్యకి ప్రమాణాలు అని చెప్పడం జరుగుతుంది. అలాగే n ఈక్వల్ టు 1 ఉందనుకోండి, n ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. మరి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో సేమ్ ఫార్ములాలో n ఈక్వల్ టు 1 మెన్షన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మోల్ పవర్ ఆఫ్ 1 - 1 లీటర్ పవర్ ఆఫ్ 1 - 1 సెకండ్ ఇన్వర్స్. మరి 1 - 1 ఈక్వల్ టు 0 అంటే మోల్ పవర్ ఆఫ్ 0 వస్తుంది, లీటర్ పవర్ ఆఫ్ 0 వస్తుంది, సెకండ్ ఇన్వర్స్. ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ జనరల్గా ఏమంటాము 1. మరి ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అయితే 1 × 1 అనేది 1 అయిపోతుంది. అంటే అప్పుడు ఏం మిగులుతుంది లాస్ట్కి, సెకండ్ ఇన్వర్స్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ప్రథమ క్రమాంక చర్యకి యూనిట్స్ ఏంటంటే సెకండ్ ఇన్వర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 తీసుకుంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో n ఈక్వల్ టు 2 మెన్షన్ చేసేటప్పుడు ఏమొస్తుంది, మోల్ పవర్ ఆఫ్ 1 - 2 లీటర్ పవర్ ఆఫ్ 2 - 1 సెకండ్ ఇన్వర్స్. సో టోటల్ ఫార్ములా ఏమవుతుంది, 1 - 2 అంటే -1 ఉంటుంది. సో మోల్ ఇన్వర్స్ అండ్ లీటర్ 2 పవర్ ఆఫ్ 2 లీటర్ పవర్ ఆఫ్ 2 - 1 అంటే ఏమొస్తుంది, లీటర్ పవర్ 1. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్స్. సో యూనిట్స్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ అంటే ద్వితీయ క్రమాంక చర్య ప్రమాణాలు ఏమవుతాయి అంటే మోల్ ఇన్వర్స్ ఇంటూ లీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇది ద్వితీయ క్రమాంక. అలాగే మనము తృతీయ క్రమాంకాల మనం నెంబర్ ఆఫ్ అనమాట రాయొచ్చు అనమాట. అయితే దీన్ని మనం ఎంత ఆర్డర్ రియాక్షన్ కూడా చెప్పొచ్చు అనమాట. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే n వ క్రమాంక చర్యమని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ ద రియాక్టెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇందే అంటే జనరల్గా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది అంటే దీనిలో ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం, ప్రాథమిక చర్యలు. నెక్స్ట్ కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే సంక్లిష్ట చర్యలు. ఈ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్లో ఎలిమెంటరీ రియాక్షన్స్, నెక్స్ట్ కాంప్లెక్స్ రియాక్షన్స్. కాంప్లెక్స్ అంటే సంక్లిష్ట చర్యలు జరుగుతాయి. ప్రాథమిక చర్యలైనా జరగచ్చు,
సంక్లిష్ట చర్యలుగా జరగవచ్చు. దాన్ని మనకి ఇక్కడ ఏంటన్నాడంటే ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ వన్ స్టెప్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ రియాక్షన్. అంటే ఏదైనా ఒక రసాయన చర్య ఒకే దశలో జరిగితే దాన్ని ఏమంటామంటే ప్రాథమిక చర్య అంటాం. డిఫరెంట్ స్టేజెస్లో సీక్వెన్స్గా జరిగితే దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ రియాక్షన్స్. అదే ఇక్కడ అన్నాడు, ఇఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ రియాక్టెన్స్ టు గివ్ ప్రొడక్ట్స్. అంటే ఏదైనా ఒక రసాయన చర్య, ఒక ప్రాథమిక చర్య అనేది ఒక నెంబర్ ఆఫ్ సీక్వెన్స్లు అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్ ద్వారా జరిగితే, నెంబర్ ఆఫ్ స్టేజెస్లో జరిగితే దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాము. అలాంటి ఎలిమెంటరీ రియాక్షన్స్ కానీ కాంప్లెక్స్ రియాక్షన్స్ కానీ ఈ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్లో ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని యొక్క ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయమనేటప్పుడు మనకి ఒక 2 ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ది ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విచ్ హ్యాస్ ది రేట్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఏదైనా ఓవరాల్ ఒక రియాక్షన్ ఇచ్చి దానిలో రేట్ అనేది అది ఏ ఆర్డర్ అనేది చెప్పండి అనేటప్పుడు మనకు 2 ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇచ్చాడు ఏంటి, రేట్ ఈక్వల్ టు k ఇంటూ ఏ పవర్ ఆఫ్ హాఫ్ ఇంటూ బి పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ 1/2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఆఫ్ 3/2 ఇచ్చాడు. అది మనం ఒకసారి ఇలాగ అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ది ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్స్ విచ్ హ్యాస్ ది రేట్ ఎక్స్ప్రెషన్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రేట్ ఇచ్చాడు. రేట్ ఏంటి ఇచ్చాడు, రేట్ ఈక్వల్ టు k ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ 1/2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఆఫ్ 3/2 ఇచ్చాడు. అప్పుడు దీనిలో మనకి టోటల్ పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ మనం డెఫినేషన్ చెప్పాము కదా, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ దగ్గర డెఫినేషన్ దగ్గర ఏం చెప్పాము, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అని చెప్పాము. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ క్రియాజనకాల యొక్క గాఢత పదాలు మొత్తం అనేది మనకు రాయమన్నాడు. అదే మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ పవర్లో ఏముంది, దీని యొక్క ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పవర్లో ఇక్కడ ఏ పవర్లో ఏముంది 1/2 ఉంది, ప్లస్ బి పవర్లో ఏముంది 3/2. అప్పుడు ఈక్వల్టీ ఏమవుతుంది 2 అనమాట. అంటే 4/2 అంటే ఏమొస్తుంది 2 కదా. కాబట్టి ఇట్ ఈ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రేటు k ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ 3/2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఆఫ్ -1 ఇచ్చాడు. అప్పుడు దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏముంది, పవర్లో 3/2 ఉంది, ప్లస్ ఇంకేముంది ఇక్కడ బి పవర్లో -1 ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే 3/2 -1. 3/2 -1 నుండి ఏమొస్తుంది, 3/2 -1 అంటే 1/2. 1/2 అంటే ఆఫ్ కదా, ఆఫ్ అంటే ఇదేంటి ఆఫ్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తామన్నమాట. ఇలాగ మనకి దీంతో పాటు సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి, మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వాటి డెఫినేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఈరోజు వచ్చేసరికి మనకి డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనమాట. అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ యొక్క డెఫినేషన్ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసరికి దాని ఎగ్జాంపుల్ చెప్పాము, జీరో ఆర్డర్ రియాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పాము, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ వాటి యొక్క యూనిట్స్ చెప్పాము. నెక్స్ట్ వాటిలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, వాటితో పాటు క్యాలిక్యులేషన్ ఆఫ్ ది రేట్ ఆఫ్ రియాక్టెన్స్ ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆడిచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్కి మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా చెప్పాము. దీని తర్వాత మనకి సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు. నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యులారిటీ అనమాట. రేట్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి చర్య అణుక అంటాం, మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అనమాట, చర్య అణుక. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. అంటే చర్య క్రమాంకానికి చర్య అణుకి మధ్య ఉన్నటువంటి భేదాలు అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నమస్తే.